ఏదైతే ఈరోజు మాకు చాలా సంతోషం అండి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రమేయం లేదని ఏదైతే ఈరోజు మనకి అటు సిట్ అయి తేల్చిందో మాకు చాలా సంతోషం అండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే రాజకీయానికి ఈరోజు వచ్చిన వ్యక్తి కాదు. సుమారు 50 సంవత్సరాలుగా, ఇంకా 2 సంవత్సరాలు అయితే 50 సంవత్సరాలు పూర్తవుతుంది. 78లో ఆయన శాసనసభ్యులు అయ్యారు. అంటే దానికి ముందు ఒక స్టూడెంట్ లీడర్గా ఒక 2 సంవత్సరాల పాటు వాళ్ళు తిరిగారు. అంటే 50 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేసినటువంటి వ్యక్తి. 3 సార్లు ముఖ్యమంత్రిగా పదవీ కాలం పూర్తి చేసుకుని 4వసారి ముఖ్యమంత్రిగా అయినటువంటి వ్యక్తి. ఆయన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో అరెస్ట్ చేశారంటే 70 దేశాల్లో తిరుగుబాటు వచ్చింది. 70 దేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ తిరుగుబాటు చేసినటువంటి సందర్భం. అంటే రాజకీయాల్లో ఒక నిబద్ధత ఉంటే తప్ప అంత ఆదరణ సంపాదించలేము. ఈ అనుక్షణం ఈ రాష్ట్రానికి ఏం చేద్దాం, తెలుగు ప్రజలకు ఏం చేద్దాం, ఏం చేస్తే భవిష్యత్ తరాలు బాగుంటాయి అని అనునిత్యం ఆలోచించేటువంటి వ్యక్తి. నేను దగ్గరగా ఉండి చూసిన వ్యక్తిగా చెప్తున్నా. ఏ రోజు కూడా ఈ ఖాళీగా కూర్చుందాం, సరదాగా గడుపుదాం అనే ఆలోచన ఉండదు. ఏ రోజు చూసినా, ఏ క్షణం చూసినా ప్రజల కోసమే, రాష్ట్రం కోసమే, పేదవాడి కోసమే, తెలుగువారి కోసమే అనునిత్యం ఆలోచించేటువంటి వ్యక్తి. ఈరోజు మాకు చాలా సంతోషం. సిట్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రమేయం అందులో లేదు, ఇది ఫాల్స్గా ఆయన ఇంక్లూడ్ చేశారు, 52 రోజులు ఆయన్ని ఇబ్బంది పెట్టారు అని చెప్పి తెలియజేస్తున్నాను. మాకు నిజంగా ఆయన 52 రోజులు జైల్లో జ్యుడిషియల్ రిమైండ్లో ఉంచినప్పుడు తెలుగు ప్రజలు చూపించినటువంటి ఆదరణ, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారు అందరూ కూడా చాలా ఆయనకి అండగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను తెలుగుదేశం పార్టీ కుటుంబం తరఫున, ప్రత్యేకంగా మా గాజోక ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజలు ఎప్పుడైతే న్యాయం పక్షాన్ని, ధర్మం పక్షాన్ని ఉంటారో నాయకులకి అదొక ఎనలేనటువంటి ఆనందం, గుర్తింపు, ఇంకా మంచి చేసుకెళ్లాలని ఒక ఆలోచన ఉంటుంది. నిజంగా ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే మీరు ఆ స్కిల్ కేసు కూడా చూసుకుంటే మొదట్లో వచ్చి 3,000 కోట్ల రూపాయల స్కామ్ అన్నారు, తర్వాత వచ్చి 350 కోట్ల స్కామ్ అన్నారు, తర్వాత 25 కోట్ల స్కామ్ అన్నారు, తర్వాత 3 కోట్ల స్కామ్ అన్నారు. లాస్ట్కి ఎక్కడికి వెళ్ళినాయి అంటే ఏమి మాట్లాడలేదు. మీరు చూసుకోండి ఒకసారి. ఆ కేసు డెవలప్ అయిన కేసు పెట్టిన దగ్గర నుంచి ఆ నాయకులు మాట్లాడినటువంటి మాటలు చూడండి. కనుక ఈరోజు నిజంగా మాకు గొప్ప మాకు గౌరవం ఏంటంటే 134 సీట్లు మాకు ఇవ్వడం, తెలుగుదేశానికి, కూటమికి 164 సీట్లు ఇవ్వడం అంటే ఇంతకంటే గొప్ప గౌరవం ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఆ రోజు ప్రజలందరూ కూడా అది తప్పుడు కేసుగా భావించారు. ఈరోజు సిట్టు ఇచ్చింది, అది చూసి కరెక్టే, ఇదే తప్పు అని చెప్పేసి. కనుక మాకు చాలా సంతోషం. ఖచ్చితంగా ఇదే స్ఫూర్తితో మేము ముందుకు వెళ్తాం. ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేయడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటాము. ఆయన నాయకత్వం అంటే మాకు గౌరవం ఉంది. ఆయన వేసే ప్రతి అడుగు కూడా మాకు నమ్మకం ఉంది. అదంతా కూడా ప్రతి అడుగు కూడా అభివృద్ధి కోసమే ఉంటుంది. కనుక మాకు చాలా సంతోషం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. వాళ్ళకి ఈ సందర్భంగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.